నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
యేసయ్యా, 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 యేసయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు కృపతో నింపబోతున్నాడు. నీవు పశ్చాత్తాపడితే నీ పాత జీవితం నూతన పరచబోతున్నాడు. నీ మలిన జీవితం శుద్ధి చేయబోతున్నాడు. నీ పాప జీవితం పరిశుద్ధ పరచబోతున్నాడు. నీ యొక్క నశించిపోతున్న జీవితాన్ని తిరిగి జీవింపబోతున్నాడు. మారు మనసు పొందు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో నూతనత్వం కావాలా? నీ జీవితంలో పరిశుద్ధత రావాలా? నీ జీవితంలో పవిత్రమైన యోగ్యుడిగా ఉండాలంటే ఈ మధ్యాహ్న కాల సమయం ఈ యొక్క ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిన దురాత్మ నీలో నుంచి బయటికి పోవాలా. ఈ మధ్యాహ్న కాల సమయం నీలో దేవుడు ఉండాలా, దేవుని ఆత్మ ఉండాలా, దేవుని సన్నిధి ఉండాలా, దేవుని తోడు ఉండాలా. పశ్చాత్తాపపడు. సంసోను పశ్చాత్తాపడ్డాడు, కానీ అతడు పర్సనల్గా దేవుని కృప పొందే విధంగా పడలేదు. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడలేదు. దేవుని శిక్షకు, దేవుని పరిస్థితులకు లోనైపోయారు. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, కృపతో నింపబోతున్నాడు. విన్న వాక్యం మనందరిలో ఫలించినట్లు ఎవరు హృదయాన్ని అయితే దేవుడు తాకాడో వారిలోంచి ఒకరు ఎలుగెత్తి ప్రార్థన చేయండి.